ఇక హైదరాబాద్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నుమాయిష్ మరోసారి అలరించేందుకు సిద్ధమైంది. సుమారు 85 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రదర్శన హైదరాబాద్ వాసులకు కేవలం షాపింగ్ వేదిక మాత్రమే కాదు, ఒక భావోద్వేగంతో కూడుకున్నది. కనీసం ఒక్కసారైనా పోనిదే జీవితంలో ఏదో వెలితిగా అనిపించేలా నుమాయిష్ నగర జీవితంతో పెనవేసుకుపోయింది. ఇంటిల్లిపాదికి కావలసిన వస్తువులను షాపింగ్ చేసుకునే ఏకైక చోటుగా ఎగ్జిబిషన్ ప్రసిద్ధికెక్కింది. 85వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఇప్పటికే మొదలైంది. నెల రోజులకు పైగా జరగనున్న ఈ నుమాయిష్ విశేషాలేంటో చూద్దాం. భాగ్యనగరం హైదరాబాద్లో అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శనగా పేరొందిన నుమాయిష్ వచ్చేసింది. జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఎగ్జిబిషన్ కొనసాగనుంది. దేశం నలుమూలల నుంచి రకరకాల సంప్రదాయాలకు చెందిన కళాకృతులు ఇక్కడ కొలువు తీరుతాయి. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 84వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. నుమాయిష్ 2026ను మంత్రులు బట్టి విక్రమార్క, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. 46 రోజుల పాటు నిరాటంకంగా జరిగే ఈ ప్రదర్శనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నుమాయిష్ను సందర్శించేందుకు నగరం నలుమూల నుంచే కాకుండా పలు జిల్లాల నుంచి లక్షలాది మంది ప్రజలు తరలివస్తారు. గతేడాది దాదాపు 20 లక్షలకు పైగా సందర్శకులు ఎగ్జిబిషన్ను సందర్శించారు. ఈ ఏడాది మరింత అధికంగా సందర్శకులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈసారి నుమాయిష్ ఎగ్జిబిషన్లో 1050 స్టాళ్లు అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న చిన్న, మధ్య తరహా, మైక్రో ఇండస్ట్రీలకు సంబంధించిన ఉత్పత్తుల స్టాల్స్ ఇందులో ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన హస్తకళలు, దుస్తులు, గృహోపకరణాలు, ఆభరణాలు, డ్రై ఫ్రూట్స్ సహా సమస్తం అందుబాటులో ఉంటాయి. అదనంగా సుమారు 20 ఫుడ్ స్టాల్లో వివిధ రకాల వంటకాలు, హైదరాబాదీ హలీం, స్వీట్స్, స్నాక్స్ అందిస్తారు. ఇక పిల్లలకు ఆకర్షణీయమైన జైంట్ వీల్, ఇతర రైడ్స్ కూడా ఉంటాయి. ఇక ఎగ్జిబిషన్కు వచ్చే సందర్శకుల భద్రతకు భారీ ఏర్పాట్లు చేశారు. 3 అంచెల భద్రతను కల్పిస్తున్నారు. 106 మంది సెక్యూరిటీ సిబ్బంది గేట్ల వద్ద మైదానంలో పర్యవేక్షిస్తారు. మెటల్ డిటెక్టర్ల తనిఖీలు, 120 సీసీటీవీ కెమెరాలతో పూర్తి మైదానం నిఘా పర్యవేక్షణలో ఉంటుంది. అగ్నిమాపక నివారణ యంత్రాలు, 2 అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంకులు కూడా ఏర్పాటు చేశారు. 82 ఫైర్ హైడ్రిక్స్, 2 ఫైర్ ఇంజన్లు స్టేషన్లోనే ఉంటాయి. ఇక మహిళలు, వృద్ధులకు సహాయం కోసం 138 మంది డే వాలంటీర్లు, స్టాల్ హోల్డర్ల ఆస్తి భద్రతకు 76 మంది నైట్ వాలంటీర్లను అందుబాటులో నియమించారు. ఈసారి నుమాయిషి ఎంట్రీ ఫీజు 50 రూపాయలు కాగా ఈ టికెట్లను ముందుగానే ఆన్లైన్లో కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చన్నారు. ఇక గేట్ల వద్ద క్యూ లైన్లు తగ్గించేందుకు డిజిటల్ ఏర్పాట్లు సైతం చేశామన్నారు. 5 ఏళ్లలోపు పిల్లలకు ఎంట్రీ ఫీజు లేదన్నారు. ప్రధాన 3 గేట్లలో దాదాపు 25 కౌంటర్లు పనిచేయనున్నాయి. పదుల సంఖ్యలో ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా వచ్చే ఆదాయంతో ఎగ్జిబిషన్ సొసైటీ సుమారు 19 విద్యా సంస్థలను నిర్వహించడం అభినందనీయమని మంత్రి బట్టి విక్రమార్క అన్నారు. సాధారణ రోజులో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. శని, ఆదివారాలు ప్రభుత్వ సెలవు దినాల్లో రాత్రి 11 గంటల వరకు సందర్శనకు అనుమతి ఉంటుంది. ఎగ్జిబిషన్లో భాగంగా 46 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈసారి ఎగ్జిబిషన్లో మినీ ట్రైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. జనవరి 8న మహిళల కోసం ప్రత్యేకించి కేటాయించారు. జనవరి 31న చిల్డ్రన్స్ డేగా ప్రకటించారు. ఆ రోజున 10వ తరగతి విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నుమాయిష్ వేదికగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రదర్శించబోతున్నారు. వీటితో పాటు ప్రత్యేక పోటీలు సైతం నిర్వహించి బహుమతులను అందజేయనున్నారు. ప్రపంచంలోనే హైదరాబాద్ నుమాయిష్ ఎగ్జిబిషన్కి ప్రత్యేక గుర్తింపు ఉందని మంత్రులు తెలిపారు. నుమాయిష్లో పాల్గొనడానికి వచ్చేవారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ సహకారంతో నుమాయిష్లో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 46 రోజుల పాటు వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ సూచన మేరకు రాయితీతో కూడిన ఆరోగ్య పరీక్షలతో పాటు వైద్య సహాయాన్ని అందిస్తామని శ్రీధరబాబు తెలిపారు.
ఇక నుమాయిష్ సందర్శనకు వచ్చే వారి కోసం మెట్రో రైలు సర్వీసులు సమయం పెంచారు. గాంధీ భవన్, నాంపల్లి మెట్రో స్టేషన్ నుంచి ఫ్రీక్వెన్సీ పెంచి టైమింగ్స్ పొడిగించారు. ఇక టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు నాంపల్లి చుట్టూ ట్రాఫిక్ సజావుగా సాగేలా హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అమల్లో ఉంటాయి. 85 ఏళ్ల చరిత్ర కలిగిన నుమాయిష్ కేవలం ఓ పారిశ్రామిక ప్రదర్శనే కాకుండా రకరకాల సంప్రదాయాలకు చెందిన కళాకృతులు, స్టాల్స్తో ఆయా రాష్ట్రాల సంస్కృతుల సమ్మేళనానికి వేదికగా నిలుస్తుండటం విశేషం. హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నుమాయిష్ ప్రారంభమైంది. ఇందుకోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేసింది. 46 రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్లో 150 స్టాల్స్తో ప్రజలకు వినోదం, షాపింగ్, విందు అందించనుంది. మరి మీరు కూడా ఈసారి కుటుంబంతో కలిసి వెళ్ళి సరదాగా ఓ లుక్ వేయండి.